మత్తయి 7:20 ఏమంటున్నారు వారు? మీరు ప్రవచించలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా మీ నామంలో? ప్రభు ఇవన్నీ చేయలేదు అంటలేడు. ఆయన ఏమంటున్నాడు? అక్రమము చేయు వారి అక్రమం ఏంటో తెలుసా అండి? యేసు ప్రభు చేసిన శిల్వ కార్యాలను పక్కన పెట్టి వారు చేస్తున్న కార్యాలను చూపించుకుంటారు పరలోకం కూడా. వాళ్ళంత బుద్ధిహీనులు ఉన్నారు. ఇంకా దానికన్నా పెద్ద అక్రమం ఉన్నదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చదవం కానీ 26 నుంచి కిందికి చదివినప్పుడు, అటువంటి వారు ఎట్టివారంటే ప్రభు యొక్క రక్తాన్ని కాళ్ళకి చేసి తొక్కేవారంట. అది నేనెప్పుడు అన్నాయా, నేను ఎప్పుడు అనలేదు కదా, నేను ఎప్పుడు ప్రభు రక్తాన్ని తొక్కలేదు కదా అంటే, నీ క్రియల మీద నా క్రియల మీద మనం ఆధారపడి ఉంటే యేసు ప్రభు చేసిన శిల్వ కార్యాన్ని పక్కన పెట్టి ఆయన రక్తాన్ని మన కాళ్ళతో తొక్కినట్టు సమానము. గలతీ 2:21 ఏమంటారు అంటే, దేవుని యొక్క కృపను నేను నిరర్థకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోట నిష్ప్రయోజనం, నా క్రియల ద్వారా నేను నీతిమంతులను అవుతాను, ఆ వస్త్రాలను ధరింప చేసుకుంటాను అని ఎవరైతే వారు మనసులో అనుకుంటున్నారో వారు యేసు ప్రభు చనిపోయింది నిష్ప్రయోజనం అంటున్నారు. నేనెప్పుడన్నా అనలే కదా, నువ్వు అనే అవసరం లేదు. నీ విశ్వాసాన్ని బట్టి స్పష్టంగా తెలిసిపోతుంది. నువ్వు ప్రభుపై ఆధారపడలేదు, నీ సొంత ప్రేమ మీద ఆధారపడుతున్నావు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువు దయచేసి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ఓకే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా ఏం బయలుపరచబడుతుందండి? దేవుని నీతి బయలుపడుచుంది. ఎవరి నీతి? గట్టి చెప్పాలి. ఎవరి నీతి? బైబిల్లో 2 నీతులు ఉన్నాయని చెప్పిన. నీ నీతి మురికి గుడ్డల వంటిది అంటున్నాడు. అది ఎవరి నీతి? మానవ నీతి. ఇప్పుడు మాట్లాడే నీతి 2 నీతులు. మానవ నీతి, దేవుని నీతి. మానవ దుస్తులు, రక్షణ దుస్తులు, యేసు ప్రభుత్వ రక్షణ దుస్తులు. దుస్తులు ఎట్లాగా 2 ఉన్నాయో నీతులు అలాగే 2 ఉన్నాయి. మానవ నీతి, దేవుని నీతి. చదవండి సార్. కంటిన్యూషన్.